గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. అయ్యప్పలపై పోలీసుల ఆంక్షలు విధిస్తున్నటువంటి నేపథ్యంలో బీజేవైఎం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు కూడా డీజీపీ ఆఫీస్ వద్ద నిరసన దిగారు. ఒక్కసారి అయ్యప్ప స్వాములతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం మీద నిలువరిస్తున్నటువంటి పోలీసుల తీరు పట్ల కూడా అయ్యప్పలకు వైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అసలు అయ్యప్ప స్వాములంతా కూడా కాసేపటి క్రితమే డీజీపీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన చెప్తారు. బీజేవైఎం ఆధ్వర్యంలో ఏం చెప్తారు, అసలు ఎందుకు వచ్చారు? ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా శాంతిపూర్వకంగా మేము స్వామి వాళ్ళకి తీసుకువచ్చి ఇక్కడ ధర్నా చేస్తే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా అధ్యక్ష పైన చాలా మంది స్వామి వాళ్ళ పైన అటాక్ చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే ప్రతిసారి హిందుత్వ పైన హిందువులు మాట వస్తే ఈ పోరాడుతూనే ఉంటాయి. మేము డిమాండ్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఇమీడియట్గా సారీ చెప్పాలి అని మా కోరిక ఉంది. ఇది అసలు పోలీసులు సారీ చెప్పాలి అంటున్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున స్వాములు వచ్చారు. ఆయన కూడా స్వామి ఉన్నారు. స్వామి ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం మాట్లాడారు అసలు? స్వామి మాది ఒకటే డిమాండ్ ఉండే, శాంతిపూర్వకంగా డీజీపీని గవర్నీకి వస్తే నిర్దాక్షిణంగా మా పైన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మా డిమాండ్ ఏముందంటే ఏదైతే ఎస్ఐ పోలీస్ అధికారి మీద నిర్దాక్షిణంగా అయ్యప్ప మాల వేసుకున్నందుకు వారికి మెమో ఇవ్వడం జరిగింది. ఇది హిందూ దేశం కాదా, ఇది హిందూ రాష్ట్రం కాదా, మనం పాకిస్తాన్లో ఉన్నామా? కేవలం ముస్లిం అపీజ్మెంట్ కోసం ముస్లింల మచ్చిక వేసుకోనికే రేవంత్ రెడ్డి అసదుద్దీన్ కలిసి ఆడుతున్న నాటకం ఇది. దీన్ని ఎంత ఖండించవలసిన అవసరం ఉన్నది. ఈ హిందూ రాష్ట్రంలో ఉండి అయ్యప్ప మాల 41 రోజులు దీక్షలతో మేము కొలుస్తాం. అటువంటి అయ్యప్ప మాలను అపమానం చేస్తున్న రోజు మా మీద లాఠీచార్జ్ చేసింది, దీన్ని ఖండిస్తూ ఉన్నా. ఇది అసలు తమను నిరసన తెలిపేందుకు వచ్చినటువంటి స్వాముల మీద కూడా ఒకవైపు కూడా దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డీజీపీ ఆఫీస్ వద్ద శాంతియుతంగా ఉన్నటువంటి తమ మీద ఒకటే కూడా పోలీసులు విచక్షణ రహితంగా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా కొంత చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు డీజీపీ ఆఫీసు నిరసన వద్దకు వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలు స్వాములకు కొంత దెబ్బలు తగిలింది, తోపులాట జరుగుతుంది. మరొక స్వామి మనతో ఉన్నారు, లడ్డు స్వామిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. లడ్డు స్వామి ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏమన్నారు, మీరు అంతా ఇది ఎందుకు చేస్తున్నారు? డిమాండ్ ఒకటే ఉంది. ఫస్ట్ మేము అయితే వాళ్ళు వాపస్ తీసుకోవాలి. ఎందుకు అంటే హిందూ ఫెస్టివల్ వస్తే ఇది రేవంత్ ఉద్దీన్కి ఒక్క విధానం ఉంటుంది, మన ముస్లిం ఫెస్టివల్ ఉంటే వాళ్ళకి ఒక్క విధానం ఉంటుంది. రంజాన్లో వాళ్ళు ఒక 1 అవర్ బిఫోర్ వాళ్ళకి నమాజ్ ఇవ్వడానికి 5 టైమ్స్ వదిలేస్తాడు. మొత్తం సిటీ 24/7 ఓపెన్ ఉంటుంది. మన అయ్యప్ప మాల ఒక్క ఎస్ఐ వేస్తే వాళ్ళు ఆయనకి మేము ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నా, మీరు హిందూ అంటే ఎందుకు వ్యతిరేకం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? ఖబర్దార్, మేము హిందూ మీకు చెప్తాం, బుద్ధి చెప్తాము అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది అసలు ఎస్ఐకి మెమో ఇవ్వడం, ఆ మెమోను కూడా వెనక్కి తీసుకోకపోవడమే కాకుండా నిరసనకు వచ్చినటువంటి బీజేవైఎంల పట్ల ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వాముల పట్ల కూడా కొంత పోలీసులు విచక్షణరహితంగా వ్యవహరించడం సరికాదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒకవైపు స్వాములే కాకుండా నార్మల్గా ఉన్నటువంటి బీజేవైఎం కార్యకర్తలు వచ్చారు. వారికి సంబంధించి పోలీసులు ముందస్తుగా అయ్యప్ప స్వాములను కూడా ఏమనకుండా స్వాములకు సంబంధించి కొంత డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పుడు వారికి ఏమనట్లేదు, వారికి మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా వాళ్ళని లిఫ్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి డీజీపీ కార్యాలయంలో పోలీసులు హై అలర్ట్గా ఉన్నారు. పెద్ద మొత్తంలో స్వాములు వస్తారని ముందస్తు పోలీసులకు సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తు కూడా హై అలర్ట్గా కూడా ఉన్నటువంటి పోలీసులు కూడా ఒకవైపు డీజీపీ ఆఫీసు లోపలికి ఎవరు కూడా వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులు అయితే భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొక వైపు చూస్తున్నాం, బీజేవైఎం ఆధ్వర్యంలో వచ్చినటువంటి అయ్యప్ప స్వాములు ఇక్కడ ధర్నాకు కూర్చున్నారు. వచ్చినటువంటి స్వాములకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళను కూడా ఒకవైపు వాళ్ళని నిలువరించేందుకు కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున వ్యాన్లను ఒకవైపు కూడా అంటే పోలీసులు కూడా ఒకవైపు వారికి సంబంధించి వ్యాన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. మరొక స్వామి ఉన్నారు, ఆ స్వామి ఏం డిమాండ్ చేస్తారు, ఎందుకు వచ్చారని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం. ఏం స్వామి ఎందుకు వచ్చిండ్రు, అసలు ఆ మెమో కూడా అది పాతది అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు ఏం చెప్తారు? లేదు, స్వయంగా మేము ఆ ఎస్ఐని కూడా కలిసినాం. ఆయన మెమో జారీ చేసిరు, గడ్డం పెంచొద్దు, అదేవిధంగా నీ డ్రెస్లో అయ్యప్ప స్వామి డ్రెస్లో పోలీస్ స్టేషన్ రావద్దని చెప్పి
డీసీపీ మెమో ఇచ్చిండు. ఎంత దారుణం అంటే ఈరోజు హిందువులకే ఇంత పాపం వచ్చిందా? ఈరోజు ముస్లింలకు గంటలు ఎక్స్ట్రా టైం ఇస్తారు, తోఫాలు ఇస్తారు, వాళ్ళకి మొత్తం కాపాడుకుంటారు. హిందువులు ఏం పాపం చేసిరు? ఈరోజు హిందువులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బయటపడే పాపం లేదు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హిందుగాళ్ళు బంధుగాళ్ళు అంటే ఈరోజు ఫామ్ హౌస్ పరిమితం చేసినాం. రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు కేలుకోవాలి. ఈ పోలీస్ శాఖ చేసిన తప్పును వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి ఆ మెమోరీ వెంటకి తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు అయ్యప్ప స్వాములు అందరం కూడా డీజీపీ ఆఫీస్కి వస్తే మా పైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు మాలలో ఉన్న స్వాములను కూడా చూడకుండా లాఠీలు పెట్టి కొడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమాచారం? హిందువుల పైన మీకున్న ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? ఇది మేము ప్రశ్నించడానికి వస్తే మా పైన దాడులు చేస్తారా? ఈరోజు ఈ దాడులు చేయడానికి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చింది. ఇది ముఖ్యంగా ప్రధాన డిమాండ్తో డీజీపీ గారిని కలవబోతున్నాం. ఖచ్చితంగా 1-2 రోజుల్లో కలవడానికి పంపించట్లేదా? మీరు ఎందుకు ఇక్కడ నిరసన చేస్తున్నారు? ఈ ఉద్రిక్త వాతావరణం లోపలికి వెళ్తా అంటే ఎవరిని పంపించట్లేదు. స్వాములం 5 మంది వెళ్తా అంటే కూడా పర్మిషన్ ఇస్తలేడు. పోలీసులు పర్మిషన్ ఇచ్చినా ధర్నా చేస్తున్నారని పోలీసులు ఎక్కడ పర్మిషన్ ఇచ్చారు? అక్కడ బారికేడ్లు చూడండి, మీరు లాఠీలు చూడండి వాళ్ళ చేతిలో. ఎవరెవరన్నా పెట్టి ఇష్టారీతిగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము లోపలికి వెళ్ళి శాంతియుతంగా నిరసన తెలుపుతాం. వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్తున్నాము. వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తా అంటే కూడా వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటని అడుగుతున్నాం. మేము ఆ డిమాండ్ తోటి మేము ఇక్కడికి వచ్చాము ఈరోజు. ఇది అసలు పోలీసులు డీజీపీని కలిసి కూడా నిరసన తెలిపేందుకు వస్తే ఎక్కడ కూడా లోపలికి పంపించట్లేదు. వారికి సంబంధించి కూడా పోలీసులు కొంత లోపలికి పంపించడంతో కూడా ధర్నాకు దిగామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. స్వాములకు మద్దతు ఇచ్చేందుకు వచ్చినటువంటి వారిని పోలీసులు అయితే ఎక్కడికక్కడ కూడా ముందస్తు కూడా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు. డీజీపీ ఆఫీస్ ముందే కూడా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతు కూడా భారీ ఎత్తున కూడా బీజేవైఎం కార్యకర్తలు, కొంతమంది బీజేపీ నేతలు వచ్చినటువంటి సిచ్యువేషన్. పోలీసులు వాళ్ళని నిర్వహించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా స్వాములు కాబట్టి వారితో కూడా కొంత ఆలోచిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు వచ్చారు పోలీసులు లోపలికి వెళ్ళడానికి? మీకు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదండి. అసలు చూస్తే కనుక ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయిండో అప్పటి నుంచి చూస్తే మా గుళ్ళ మీద, మా గుడిల మీద, మా పంతుల మీద ఇది ఏం దారుణాలో మాకు అర్థమవుతలేదు. ఆయన టార్గెట్ కట్టుకొని వచ్చిందా ఈ హిందూ రాష్ట్రాన్ని, మా హిందూ దేశాన్ని మొత్తం అంటే వీళ్ళంతా ప్లానింగ్ తోటి వచ్చినా మాకు అర్థమవుతలేదు. మా రాష్ట్ర నాయకుడు వచ్చేసి శాంతియుతంగా ధర్నా చేద్దామని ఉద్దేశం పెట్టుకుంటే పోలీసుని ఒక ఎస్ఐని అంతగనం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే మా హిందువులు అంటే ఎందుకు ఇంత చులకన? మా హిందువులు ఓట్లతోటే కదా నువ్వు గెలిచింది. కానీ అది పాత మేము దానికి సంబంధించి ఆ ఎస్ఐ యథావిధిగా విధులకు వస్తున్నాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అదే అంటే మేము అడుగుతున్నాం, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? పాత మెమో అని మీరు అంటారు, బాగానే ఉంది. ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు? అదే ముస్లింది ఏదైనా ఫెస్టివల్ ఉంటే వాళ్ళకి టైం ఇచ్చి లీవ్ ఇచ్చి పంపించేటువంటి ఈ గవర్నమెంట్ మా హిందూ టెంపుల్ అన్నా, మా హిందూ దేవాలన్నా, మా సాంప్రదాయాలన్నా ఎందుకు ఇంత చులకన మాకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఖబర్దార్ చెప్తున్నా, నువ్వు 5 సంవత్సరాలు సీఎం పక్క చెప్తున్నా. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేసుకుంటే కనుక నీకు ఖచ్చితంగా పాపం తాకుతుంది. సాంప్రదాయ పక్క పాపం తాకుతుంది రేవంత్ రెడ్డి. ఇది అసలు శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తే ఈ విధంగా వేయడం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఒకవైపు దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డికి పాపం తగ్గుతుంది, 5 ఏళ్ళు ఉండడని చెప్పి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరొక బీజేవైఎం నేత ఉన్నారు. అసలు ఏం డిమాండ్తో వచ్చారు ఒకసారి మాట్లాడించేటువంటి పోలీసులు చెప్తున్నారు మిమ్మల్ని లోపలికి వదులుతాం, అనవసరంగా ఇక్కడ ధర్నా చేస్తున్నారని పోలీసులు వాదిస్తున్నారు. ఏం చెప్తారు అన్నా? మేము ఏమన్నామంటే పోలీస్ శాఖ అంటే అన్ని మతాలను, చట్టాలను బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడేసే వ్యక్తులు. కానీ అలాంటి వ్యక్తులు ఒక మతానికి కొమ్ము కాస్తూ కేవలం ముస్లింల పండుగ అయితే రంజాన్కి వీళ్ళు షేర్వానీలు వేసుకొని టోపీలు పెట్టుకొని వాళ్ళకి ఇఫ్తార్ విందులు ఇస్తారు. అప్పుడు వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ గుర్తుకు రావు. కానీ కేవలం హిందూ పోలీసులు అయ్యప్ప స్వామి దీక్ష వేసుకొని మాల పూజ చేస్తే నువ్వు రూల్స్కి విరుద్ధంగా పరిస్తున్నావు, ఇలాంటి మత ఆచారాలు చేయొద్దు అంటారు. మళ్ళీ తుర్కోల పండుగకి ఎందుకు చేస్తారు మీరు? ఓన్ అయ్యా జాగిర్ అన్నట్టు ఓన్ పైసలు పెట్టి చేస్తారు. మా తెలంగాణ ప్రజలు కష్టాజీతంతో ఇచ్చిన పన్ను పైసలతోనే తుర్కోలకి మీరు ఇఫ్తార్ విందులు ఇస్తారు. కానీ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న హిందూ పోలీసులపై మీరు ఆంక్షలు విధిస్తారు. ఒక పోలీసులు చట్టాలని రక్షించే పోలీసులపైనే ఇంత యాక్షన్ ఇస్తే సామాన్య ప్రజలు అయ్యప్ప మాల వేసుకోవాలంటే ఈ పోలీసు వాళ్ళు వేసుకొనియారు. ఇక రానుల కాలంలో వీళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్లో పోయి అయ్యప్ప మాల వేసుకుంటున్నాం సార్, నాకు పర్మిషన్ ఇస్తే వేసుకుంటా, ఎందుకంటే మీరు తుర్కోలను జోక్కుంటే తిరిగే ప్రభుత్వం కదా, మాకు వేయనియరు కదా, సాక్షాత్తు మీ పోలీసు వాళ్ళకే మాల వేసుకొని ఇస్తలేరు కదా, మాకు వేయనియరు కదా అనే ఒక ఆలోచన సామాన్య ప్రజలపై పడ్డది. భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడు గణేష్ గారి నేతృత్వంలో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. డీజీపీ గారు తక్షణమే ఆ డీసీపీ గారిపై వేటు వేయాలా, యావత్ హిందూ సమాజానికి క్షమాపణ కోరాలని కోరుతున్నాం. మీరు ఆ డీసీపీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసినా? డీసీపీతో ఆయన ఏమో అందుబాటులోకి వస్తలేరు.
డీజీపీ గారు కూడా ఏమో మాకు టైం ఇస్తా అని చెప్పారు. ఇడికి రండి 8 మందిని డెలిగేషన్ పంపిస్తామన్నారు. ఆ 8 మంది డెలిగేషన్ ఓనిస్తలేరు, చేయనిస్తలేరు. అయ్యప్ప స్వామిలని రోడ్ల మీద కూర్చోబెడుతురు, ఏడబడతాడో తొక్కుతురు. ఇదేనా అయ్యప్ప మాలలకు వేసుకునే ఇజ్జత్? ఇదేనా? అదే తూర్కోడు తోపులు పెట్టుకొని వస్తే వదిలేస్తారు, బండ్ల మీద ముగ్గురు పోతే వదిలేస్తారు. రంజాన్ టైంలో ఆడు ఏం చేసినా అని వదిలేస్తారు. తుర్కోళ్ళకు ఒక న్యాయం, హిందువులకు ఒక న్యాయం. సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్ఐ పోలీస్ మాల్ వేసుకుంటేనే వేసుకొనిస్తారు. ఈ పోలీసులు సామాన్య ప్రజలు వేసుకుంటే వీళ్ళు వేసుకొనిస్తారా? వేసుకొనియారు. ఇది కేవలం ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న ఒక డ్రామా. ఎందుకంటే రానున్న మున్సిపల్ ఎలక్షన్లో తుర్కోల ఓట్లు కొల్లగొట్టడానికి వాళ్ళకి చూపిస్తారు. మీ పండుగను ఎంత ఫ్రీడంగా వదులుతామో, హిందువుల పండుగను ఎంత రిస్ట్రిక్షన్ చేస్తామో అని చూపించి అలా ఓట్లు దండుకోవడానికి ఒక కుట్ర ఈ రేవంత్ సర్కార్ పోలీసు వాళ్ళ తురులో చేపిస్తుంది. థ్యాంక్ యూ స్వామి. ఇది ఒకవైపు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఒక ఎస్ఐకే కూడా మాల వేసుకోవడానికి అవకాశం లేదంటే దానికి సంబంధించి ఎంతవరకు కామన్ పబ్లిక్ కూడా రేపు మాల వేసుకునేటప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో పక్క పోలీసులకు సంబంధించి ఈ పోలీసు ఒక ఎస్ఐకే ఈ విధమైనటువంటి ఆంక్షలు విధించడం ఏంది, ఆ ఎస్ఐని సంబంధించి నోటీస్ ఇచ్చినటువంటి డీసీపీ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ఆయనను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయడమే ఆయన మీద సస్పెన్షన్ వేటు వేయాలి, సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. చూస్తున్నాం అయ్యప్ప స్వాములు ఇంకా ఒక్కొక్కరుగా కూడా భారీగా డీజీపీ ఆఫీస్కు వస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. స్వాములు ఒక్కొక్కరు, ఎందుకంటే ఎప్పుడైతే డీజీపీ ఆఫీసు ముట్టడికి అయ్యప్ప స్వాములు కూడా పిలుపునిచ్చారో అప్పటి నుంచి కూడా కొంత ఉద్రిక్త వాతావరణం. ఎందుకంటే పోలీసులకు సంబంధించి స్వాములను అరెస్టు చేసినా ఇప్పటికే ప్రభుత్వం మీద ఎప్పుడైతే ఎస్ఐకి నోటీస్ ఇచ్చిందో అప్పటి నుంచే కొంత ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వ తీరుపైన కానీ స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొంత ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి సిచ్యువేషన్ కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఒకవైపు స్వాములకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక్కొక్కరుగా డీజీపీ ఆఫీస్కు చేరుకుంటున్నారు. చేరుకోమే కాకుండా పోలీసులు ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కానీ పోలీసుల విధానాల పట్ల కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక పట్ల వచ్చినటువంటి అయ్యప్ప స్వాములను వదిలేసి వారికి మద్దతుగా వస్తున్నటువంటి కొంతమంది బీజేవైఎం కార్యకర్తలు కానీ బీజేవైఎం నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి పోలీసు వ్యాన్లకు కూడా ఎక్కిస్తున్నటువంటి కోణంలో వాళ్ళు పోలీసులకు వాళ్ళకి మధ్య కూడా పెనుగులాట జరుగుతూ ఉంది, ఉద్రిక్త పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళని నిర్వహించే వ్యాన్లో ఎక్కించేటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీసుల వ్యాన్లో ఎక్కించేటువంటి భాగంగా కార్యకర్తలు కొంచెం దానికి సంబంధించి కూడా కొంత ఎక్కేందుకు కానివ్వండి దానికి సుముఖత చూపడం, దాన్ని బలవంతంగా పోలీసు అక్కడ లాక్కెళ్ళడం కూడా మనకు స్పష్టంగా కూడా కనిపిస్తుంది. కానీ ఇంకొక పక్క స్వాములను మాత్రం, ఎందుకంటే బారికేట్లు పోలీసులు డీజీపీ ఆఫీస్కు రాకుండా కూడా భారీ ఎత్తున బారికేట్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముందస్తు కూడా అటు బీజేవైఎం ఎప్పుడైతే అయ్యప్ప స్వామితో కూడా డీజీపీ ఆఫీసు ముట్టడి కానివ్వండి డీజీపీ ఆఫీస్కు సంబంధించి వస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు బారికేట్లు వేసి అక్కడనే వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇది చాలా డెలికేటెడ్ ఇష్యూ, స్వాములకు సంబంధించినటువంటి అంశం అనేది కూడా చాలా డెలికేటెడ్ ఇష్యూ. దానికి సంబంధించి కూడా కొంత నిలువరించేటువంటి ప్రయత్నం చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున కొంత డ్యామేజ్, అంటే ప్రభుత్వానికి కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.